కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం ఉలిమేశ్వర సిరివాడ గ్రామాల్లో జరిగిన అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఆదివారం సాయంత్రం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప పాల్గొన్నారు. గ్రామ టీడీపీ నాయకులు పేకేటి దొరబాబు ఆధ్వర్యంలో ఉలిమేశ్వరం గ్రామంలో జరిగిన సమావేశంలో గ్రామంలో ప్రజలకు ఎటువంటి సమస్యలను తీర్చడానికి తమ వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే చినరాజప్ప ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమారుడు నిమ్మకాయల రంగనాథ్, మొయిల్ల కృష్ణమూర్తి, ఎలిశెట్టి నాని, తోట రామకృష్ణ, దాస్ శివబాబు, శాఖ పద్మరాజు, నాగులపల్లి చెక్కారావు, బుక్కల నాగేశ్వరరావు, రాగల మామహేశ్వరరావు మరి యుకటమి నాయకులు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా ఎంతవరకు అమలు చేశాం మనం చెప్పుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా మన గ్రామంలో ఉన్న సమస్యలు మన ఉల్లేశ్వరంలో గ్రామంలో ఉన్న మన రాజప్ప గారికి వైసీపీ పార్టీ పద్ధతి నచ్చగా మన పార్టీలోకి వచ్చేసిన శాఖ పద్ధతులు అలాగే గత ప్రభుత్వంలో లేదండి. అయ్యా ఆయన కుమారుడు ఏంటంటే ఈ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చేస్తాడని ఆయన కుమారుడు మళ్ళీ ఆయన కుమారుడు అనుకోండి నిమ్మకాయల రంగనాథ్ గారికి, అలాగే పార్టీ మా ఎక్స్ కొన్నాడారంటే ఎస్సీ నాని గారికి, అలాగే మరలా సర్పంచ్ తోట రామకృష్ణ గారికి, అలాగే మన పార్టీ మండల ఎంపీ మండల అధ్యక్షుడు మొయిల్ కృష్ణమూర్తి గారికి, అలాగే మన నాగల మహేశ్వర గారికి, అలాగే ఎదురు నాయకులకి అందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ, అలాగే మన గ్రామంలో ఈ సంవత్సరం ఆయన ఇచ్చిన తల్లి వందనం కూడా పడటం జరిగింది. అలాగే సంక్షేమ పథకాల పెన్షన్లు కూడా మన గ్రామంలో చాలా మందికి ఆప్చేశారు. గత ప్రభుత్వంలో ఎవరికి పెన్షన్ రాకుండా ఆపారు. అందరికీ కూడా రాజప్ప గారు నమ్మకం ఆయన ఆ పెన్షన్ అందరికీ కూడా మన గ్రామంలో వాళ్ళందరూ అరువులైన అందరూ కూడా ఆప్చేశారు. ఒక 60-70 మంది దాకా వాళ్ళందరికీ కూడా పెన్షన్ రాజప్ప గారు ఇస్తారని. అలాగే మన గ్రామంలో ఇంకా చేసుకోవాల్సిన పనులు ఉన్నాయి. ఎస్సీ కమ్యూనిటీ గారికి, అలాగే మన యువ నాయకులు రంగనాథ్ గారికి, అలాగే మరి నా ఎంచెట్ నాని గారికి, మహేశ్వరరావు గారికి, తోట రామకృష్ణ గారికి, దొరబాబు గారికి, మనం ఇలా గ్రామం తిరుగుతున్నాం. తిరిగినప్పుడు నేను చెప్పిన పనులే కాకుండా మీరు చేసిన పనులే కాకుండా మీరు ఏమైనా చెప్తే ఆ పనులు కూడా నోట్ చేసుకుని అది కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు తెలియదు. మీకు అందరికీ తెలుసు 14-19లో హోంమంత్రిగా ఉన్నాను. ఆ రోజు చాలా పనులు చేసాం. తర్వాత 5 సంవత్సరాలు జగన్ గారు వచ్చారు, ఒక పని చేయలేదు. మళ్ళీ మనం వచ్చాం సంవత్సరంలోని మీకు 20 లక్షలు ఇచ్చాను, 20 లక్షలు ఇచ్చి 40 లక్షలు ఇచ్చాను. 25 లక్షలు మళ్ళీ ఇవ్వడానికి మీరు పని చేయాలి, కానీ పని చేస్తే ఇబ్బంది లేదు. ఏదైతే ఐడిపోయింది పనులన్నీ కూడా చేయాలని చెప్పి మీకు ఏ అవసరంలో ముందు అవసరంలో పని చేసి రోడ్డు కానీ ట్రైన్ కానీ పని కావాలి. ఏదేమైనా ఎలా చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారం ఏదైతే మాట ప్రకారం మనకి ఎలక్షన్ ముందు మనకి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు అన్ని తెలుసు. ఈ ఫ్యామిలీ అదే ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ గ్యారంటీ తిరిగి మనం తిరిగి అన్ని చేస్తానని చెప్పాం. సంవత్సరం కాలంలోనే
మన సంవత్సరం అయింది. సంవత్సరంలోనూ కూడా తల్లికి వందనం కానీ, ఎన్టీఆర్ పథకాలు కానీ, దీపం పథకం కానీ, ఉద్యోగాలు కానీ, ఉచిత బస్సు కానీ, రైతు సంక్షేమం కానీ బస్సు కూడా ఆగిపోయింది. కారణం అంటే ఇవన్నీ కూడా చేయాలని ఆలోచించాడు చంద్రబాబు నాయుడు గారు. ఇదే డిసైడ్ అయ్యాడు. ప్రభుత్వం వచ్చిననే డబ్బులు లేకుండా ఏ పని చేయడానికి సిద్ధంగా. అదే కాక మనకి అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే రోడ్లని బాగు చేయని చెప్పి ఆదేశారు. దాని ప్రకారం రోడ్లన్నీ కూడా మనం బాగు చేయడం జరిగిందని చెప్పి తెలియదు. మెట్టమనేందుకు బాగోలేదు, దీన్ని ప్లానింగ్ చేద్దారని చెప్పి పంచాయతీ గుర్తించడానికి తీర్మానం చేసేవాడి. తీర్మానం చేస్తే రద్దు చేసి కొత్త సైట్ వేద్దారని చెప్పి ఆలోచించి గ్రామంలో ఇద్దరు పంచాయతీ కొంతమంది చేయలేదు, కొంతమంది చేయలేదు. మీ గ్రామ సర్పంచ్ చేసిన ద్వారా రద్దు చేసి ఏదైతే సైట్ బాగుండాలో మళ్ళీ పుణ్యపాలని చెప్పి అడిగాం. అలాగే చేద్దారన్నాడు.